సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే పౌరసత్వానికి సంబంధించి ఇంతవరకు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టగానే పౌరసత్వం వస్తుంది, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి 11 సంవత్సరాలు ఇక్కడ ఉండి పౌరసత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మతపరమైన అణచివేతకు గురైనటువంటి అక్కడి మైనార్టీలు, ఇక్కడి మెజార్టీ వర్గంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, అట్లాగే ఇక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి సిక్కులు, పార్సీలు, ఇట్లా సింధీలు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా క్రైస్తవులతో సహా వాళ్ళు అక్కడ అణచివేతకు గురై ఇక్కడికి వచ్చి రక్షణ కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి 5 సంవత్సరాలకే పౌరసత్వం ఇవ్వాలి అన్నటువంటి సిఏఏ ఏదైతే తీసుకొచ్చారో అది ఎప్పుడో 2019లో ఆమోదించిన దాన్ని కరెక్ట్గా మొన్న ఎలక్షన్స్కి ముందు నోటిఫై చేశారు. దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. దాని మీద ఏదో భూమి బద్దలవుతుంది, ఆకాశం పేలిపోతుంది అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనల్గా చూస్తే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తీసుకురావడం ద్వారా ఎవరైనా దమ్ముంటే, అంటే విడప్పుడు కూర్చుని రచ్చ చేసి రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు అలాంటి రాజకీయం చేస్తే మైనారిటీ పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తే మెజారిటీ పోలరైజేషన్ కూడా జరుగుతుందన్నటువంటి ఒక వార్నింగ్ ఇచ్చింది బీజేపీ. దాంతో ఇప్పుడు విలవిల్లాడుతున్నటువంటి వాళ్ళు న్యాయస్థానం ద్వారా ఆపాలన్నటువంటి ప్రయత్నించారు. అగ్గి రాజేద్దాం అనుకున్న వాళ్ళని కూడా ఆపేసి వాళ్ళ చేత న్యాయ పోరాటం ప్రారంభింపజేశారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ముందుకి ఇది వెళ్ళింది. ప్రస్తుతం అయితే దీని మీద స్టే ఇవ్వడానికి తక్షణం ఆ సిఏఏ అమల్ని ఆపివేయమన్నటువంటి స్టే కోసం వెళ్ళినటువంటి దాన్ని తిరస్కరించింది న్యాయస్థానం. కేరళ అడిగింది, అనేక మంది అడిగారు, తిరస్కరించి దీని మీద వివరణ ఇవ్వమని 3 వారాల గడువు ఇచ్చింది. వచ్చే నెల 19వ తారీఖుకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.